చింతపిల్లంక గ్రామము మేము అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం ఒక కలిసికట్టుగా ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఈ చర్చీలు వచ్చిన తర్వాత మాకు ఎడగొట్టేసి అక్క చెల్లెల్ని ఎడగొట్టేస్తున్నారండి. ఆ ఎడగొట్టేసింది కాకుండా మేము ఏ కార్యక్రమం చేసుకున్నా మాకు పెళ్ళికి కానీ ఒకరు చనిపోయినా మాకు వత్తలేదండి. మా తర్వాత వీళ్ళు మేము వాళ్ళలో జరిగిన దానికి మేము వెళ్ళి భోజనం చేయటం, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళటం అన్నీ మామూలుగా మేము వెళ్తున్నామండి. మా దానికి మాత్రం దేనికి వత్తలేదు. సౌండ్ మాత్రం పెద్దది పెట్టేసి మా పిల్లల సదానికి మా భర్తలు ఏ కష్టపడినాక వెళ్ళి వచ్చినా వాళ్ళకి నిద్రలో ఉండలేదండి. వాళ్ళకి మాత్రం ముసలోళ్ళకి కట సౌండ్ ఇబ్బంది వచ్చేస్తుందండి. మొత్తం మా ఊళ్ళో మాత్రం చర్చి అన్నది ఉండకూడదండి. మాకు చర్చి వల్లే మాకు ఈ ప్రాబ్లం అండి. చాలా ఇబ్బంది జరుగుతుందండి. మాకు మాత్రం చర్చిలు మాత్రం ఉండొద్దండి. మాకు చర్చిలు మాత్రం దయచేసి మా చర్చిలు తీసేయండి. మా అప్ప చెల్లెల్ని ఎడగొట్టేస్తున్నారండి. ఈ రోజుని నా ఇంటికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే నా అప్ప చెల్లెళ్ళు చేరతలేదండి. ఆ శవం కాడికి నా శవాన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఒక్క నలుగురు వస్తేనే కదా శవాన్ని తీసుకెళ్ళటం. నలుగురు రానప్పుడు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్తామండి? దేనికి కట వత్తలేదండి. ఒక పెళ్ళికి వత్తలేదు, ఒక దేవుడు భోజనానికి వత్తలేదు, ఎవరైనా చనిపోతే వత్తలేదు, దేనికి వత్తలేదు. మా దేవుడు గొప్పవాడు అంటున్నారు. మేము చాలా దౌర్జన్యం చేస్తున్నారండి. మా చర్చిలు మాత్రం తీసేయాలండి. దయచేసి చర్చిలు మాత్రం మా ఊళ్ళో మా గ్రామంలో మాత్రం ఉన్నాకి వీల్లేదు. మా అన్నదమ్ములు మా అప్ప చెల్లెల్ని ఎడగొట్టేస్తున్నారండి అందరూ. అండి మాది ముమ్మడివరం మండలం చింతపిల్లంక గ్రామం అండి. మా గ్రామంలో 4 చర్చిలు ఉన్నాయండి. 4 చర్చిలు ఉండి వాళ్ళు మేము భోజనం వాళ్ళు పిలిస్తే మేము భోజనానికి వెళ్తామండి. వాళ్ళు చనిపోతే మేము వాళ్ళకి శ్మశాన వాడి దాకా మేము తీసుకెళ్తామండి. వాళ్ళకి ఏ కథ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి అందుబాటులో మేము ఉంటామండి. మాకు ఏదైనా భోజనాలు పెట్టుకుంటున్నాం, మాకు ఫంక్షన్ జరుగుతుందని చెప్పంటే వాళ్ళు రారండి. ఎవరైనా చనిపోయినా సరే మేము రామని చెప్తారండి. దీని మీద మా గ్రామస్తులందరూ కులగొట్టుబడి ప్రకారం మా గ్రామంలో తీసుకొచ్చి అలా కాదు మనందరం మీరు భోజనాలు పిలితే మేము వస్తున్నాం, మాకు కూడా మీరు రండి, దీన్ని ఎలా కంటిన్యూ చేసుకుందామని చెప్పంటే వాళ్ళు మా మాట వినలేదండి. మీ భోజనం మేము చెయ్యం, మేము ఎలా ఉంటామని చెప్పి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల మేము దాన్ని వదిలేసామండి. ఈ రోజుని 4 చర్చిల వైపు 5వ చర్చి మొదలెట్టారండి. ప్రభావం ఇంకా విస్తరించేస్తుంది అని చెప్పి మేము ఆలోచించామండి. ఆలోచిస్తే వీళ్ళలో ఈ చర్చిలు పెట్టి పోలీసుల వల్ల మా పిల్లలు చదువులు పోతున్నాయండి. మెయిన్ ఇంపార్టెంట్గా పిల్లలు చదువుకుండి చదువులకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. వీళ్ళ సౌండ్లు పెట్టేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పొద్దున్న 9 గంటల నుంచి 2 గంటల వరకు ఒకళ్ళు చేస్తారండి. సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఒకళ్ళు చేస్తారు. ఈ మధ్యలో చాలా ఇబ్బంది అవుతుందండి. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తున్నామండి. వాళ్ళనే ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళ సౌండ్ పొల్యూషన్ వల్ల వాళ్ళు ఎక్కడ ఇబ్బంది అయిపోతారని చెప్పి మాకు భయం వేస్తుందండి. ముఖ్యంగా మీకు తెలియజేసుకుంది ఏంటంటే మా మత్స్యకారు గ్రామంలో మా మత్స్యకారులు అందరం కూడా తెల్లవారుజామున లేచి వేటకి వెళ్ళాలండి. వేటకెళ్ళి సాయంత్రం 5 గంటలకు వస్తామండి. 5 గంటలకు వచ్చి కనీసం గంట సేపు పడుకుందాం అనుకున్నా సరే మాకు ఆ రెస్ట్ దొరకట్లేదండి. ఎప్పుడు చూసినా మాకు వారానికి 4 సార్లు 5 సార్లు ఇంకెక్కడ పెడితే అక్కడ పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. దాని కారణంగా మేము ఏటలకు వెళ్ళలేకపోతున్నామండి. ఈ ఏటలకు వెళ్ళి మా జీవనోపాధి మేము మనుగుడికి దెబ్బతినేస్తున్నాం. మాకు మేమేం తెచ్చుకోలేకపోతున్నాం. దాని కారణంగా దయచేసి దీని మీద ఏం చేద్దామని చెప్పి మా పెద్దలందరూ అని ఇది చట్ట ప్రకారం మాట్లాడదామని చెప్పి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక కాగితం పెట్టామండి. ఆ కాగితం ప్రకారంగా ఈరోజు మా గ్రామం విఆర్ఓ గారు నెక్స్ట్ పోలీసు శాఖ వారు మా ఊరు వచ్చారండి. మా ఊరు వచ్చి మేము సామరస్యంగా కూర్చుండి ఆయనకి వాళ్ళకున్న సమాధానం అని చెప్పామండి. దయచేసి మా గ్రామంలో చర్చలు పెట్టనివ్వకుండా మీరు మమ్మల్ని రక్షించాలని మా ఇవన్నీ కూడా మీరే కాపాడాలని మీ అందరికీ మరీ విన్నవించుకుంటున్నామండి. దీనికి ఇబ్బందులు ఉన్నాయి. మా ఇబ్బందులు దయచేసి మీ పెద్ద మనసుతో ఆలోచించి ఆ ఆలోచన విధానంగా మేము చెప్పేది మీరు ఆలోచించి ఆ చర్చలు తీయించి మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని మీడియా వాళ్ళని కలెక్టర్ గారిని అందరినీ కూడా దయచేసి